మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మనం రకరకాల షాపింగ్లు చేస్తూ ఉంటాం కదండి. బట్టలని కానివ్వండి, జ్యువెలరీ అని కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా కొంటూ ఉంటాము. రోజు కొత్త కొత్త ఐటమ్స్ ఇంటికి వస్తూ ఉంటాయి, కానీ ఇల్లు అయితే అదే ఉంటుంది కదా. సో స్టోరేజ్ ప్రాబ్లం అనేది సర్వసాధారణం అయిపోతుంది అనమాట, ఎస్పెషల్లీ నాలాంటి షాపింగ్ పిచ్చోళ్ళకి. అండ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద వార్డ్రోబ్ స్టఫ్ రైట్ నౌ. సో జ్యువెలరీ అండ్ కాస్మెటిక్స్ లాంటివి కూడా ఎక్కువ కొంటూ ఉంటాము. అండ్ నా దగ్గర జ్యువెలరీ అంటే ఇంకా నేను రోడ్ సైడ్ 10 రూపాయల స్టఫ్ దగ్గర నుంచి 10,000 స్టఫ్ వరకు కూడా రకరకాల జ్యువెలరీ పర్చేస్ చేస్తూ ఉంటానండి. బట్ ఆ జ్యువెలరీ కానీ మేకప్ ఐటమ్స్ కానీ మనం ఏంటంటే ప్రాపర్ గా మెయింటైన్ చేసినప్పుడే వాటికి షెల్ఫ్ లైఫ్ బాగుంటుంది, పాడు కాకుండా కూడా ఉంటాయి అనమాట. అండ్ మనం అన్ని కొంటాం కాబట్టి మనకి వెతుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఉన్నా సరే ఒక్కొక్కసారి ద రైట్ వన్ మనకు దొరకదు. సో మనకు కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉన్నప్పుడు మనకు అన్ని ఈజీగా దొరుకుతూ ఉంటాయి. సో అలాగే నేను జ్యువెలరీ అంటే ఎక్కువ కొంటూ ఉంటా కాబట్టి నా జ్యువెలరీని అండ్ నా మేకప్ ఐటమ్స్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటా అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. మీకు కూడా యూస్ఫుల్ గా ఉండొచ్చు. మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిఫోర్ ఐ షో మై ఆర్గనైజర్స్, ఒక కొత్త ఐటమ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది కొంచెం చూసారా, ఇదేం ఆర్గనైజర్ అనుకోకండి, ఇది మొబైల్ ఆర్గనైజర్. అంటే ఇది మొబైల్ స్టాండ్. యాక్చువల్లీ నేను కిచెన్ లో రెసిపీస్ లాంటివన్నీ షేర్ చేస్తుంటా కదండి. యూజువల్ గా నేను షూట్ చేసేటప్పుడు ట్రైపాడ్ యూజ్ చేస్తుంటా. ఇప్పుడు కూడా ట్రైపాడ్ పెట్టుకునే వీడియో షూట్ చేస్తున్నా. బట్ రెసిపీస్ షూట్ చేసేటప్పుడు ట్రైపాడ్ పెడితే ఏంటంటే స్టవ్ కి ఇట్లా పెడతా కదా, దాని పక్క నుంచి ఇటు పక్క నుంచో చేయాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా పై నుంచి అయితే బాగుంటుంది కదా అని నేను ఈ మొబైల్ స్టాండ్ అయితే ఆర్డర్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ ఇలా ఉంది కదా. దీన్ని మనకి కిచెన్ టైల్ ఉంటుంది కదా, దానికి మనం ఫిక్స్ చేసి ఈ యాంగిల్ ని మనం ఇలా పైకి కిందకి కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ మన ఫోన్ ఆర్ టాబ్లెట్ ఏదైనా పెట్టచ్చు, ఇక్కడ ఐప్యాడ్ లాంటిది. ఇలా మనం షూట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి స్టవ్ ఇక్కడ ఉన్న టాప్ యాంగిల్ నుంచి రికార్డ్ అవుద్ది. సో అలా యూజ్ అవుతుంది అని తీసుకున్నాను. ఇది ఎస్పెషల్లీ ఇలా రెసిపీస్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆర్ట్ చేస్తారు చూడండి, డ్రాయింగ్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ చేసే వాళ్ళకి కానీ ఇట్లాంటి స్టాండ్స్ యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే టేబుల్ పైన చేస్తాం కాబట్టి ఆ టేబుల్ కి ఇది ఫిక్స్ చేసేస్తే పైన ఇలా ఉంటుంది. సో దట్ మనకి అటు ఇటు తిరగడానికి అలాగా ఏమీ అడ్డుగా ఉండదు. సో ఆ ఉద్దేశంతో నేను తీసుకున్నాను. కాకపోతే నాకు ప్రాబ్లం ఏమైందంటే, నా కిచెన్ టైల్ కి ఇది లోపలికి ఇంత లేదు. టైల్ ఇలా ఉంటుంది కదా, వెంటనే ఇలా కింద షెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది కొద్దిగానే ఇలా లోపలికి వెళ్తే దీన్ని మనం ఇలాగా తిప్పి ఫిక్స్ చేసుకోవచ్చు, ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్. సో ఈ గ్యాప్ అనేది కొద్దిగా ఉండాలి. అంటే టేబుల్ కి అయితే మనకి లెగ్స్ కి ఇలా ఉంటుంది కదండి కొంచెం గ్యాప్, సో ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. టేబుల్ కి ఆల్రెడీ ఫిక్స్ చేసి కూడా చూసాను, పర్ఫెక్ట్ గా ఉంది. కానీ నా పర్పస్ ఇస్ టు పుట్ దిస్ ఇన్ ద కిచెన్, బట్ అక్కడ నాకు యూజ్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే నా టైల్ కి అంత లేదు గ్యాప్. సో ఈ గ్యాప్ ఉందా లేదా చూసుకొని మీకు ఒకవేళ యూజ్ అవుద్ది అని అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇది ఒకటి ఐటమ్ అనమాట. యూస్ఫుల్ ఐటమే, వెరీ యూస్ఫుల్ ఐటమ్, బట్ నాకు యూజ్లెస్ అయిపోయింది. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అలా విధి వక్రస్తుందండి. సో బిఫోర్ షోయింగ్ ద ఆర్గనైజర్స్, నేను ఇంకొన్ని బ్లౌజెస్ కూడా ఆర్డర్ చేశాను. అవి ఒకసారి షేర్ చేస్తానండి. మీరు రీసెంట్ వీడియోస్ లో రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ బ్లౌజ్ చూడగానే గుర్తొచ్చేస్తుంది. రీసెంట్ గానే వేసుకున్నాను ఇది నేను ఒక బ్లాగ్ లో. మనకి లైక్రా బ్లౌజెస్ అంటే బాగా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఎందుకంటే చాలా కన్వీనియంట్ గా ఉంటాయి, చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, చాలా ప్రైస్ తక్కువ, ఇలాగా నాకు చాలా నచ్చుతాయి అనమాట. సో ఇది లైక్రా బ్లౌజే. ఇది పైన అంతా ఇలాగా లేస్ లాగా వచ్చింది, హ్యాండ్ కూడా ఇలాగా లేస్ లాగా వస్తుంది అనమాట. హ్యాండ్స్ కి షార్ట్ హ్యాండ్స్, అండ్ బ్యాక్ మళ్ళీ ఇలాగా మామూలు డీప్ నెక్ లాగానే ఇలా వస్తుంది. ఇదంతా కూడా ఫుల్ ఇలా స్ట్రెచబుల్ క్లాత్ తోటి ఉంటుంది. చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి. చీరలు లాంటివి ఎక్కువ కొంటుంటాను కాబట్టి నేను ప్రతి శారీ పైకి బ్లౌజ్ కుట్టించాలంటే పాసిబుల్ కాదు. అందుకని ఇట్లాంటి ప్లెయిన్ కలర్స్ కొన్ని అయితే తీసుకుంటాను, సో దట్ అది పేరప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అనమాట. అండ్ నేను ఇది ఒక 3 కాంబో తీసుకున్నానండి. యూజువల్ గా మనం ఎక్కువ యూజ్ చేసేది బ్లాక్స్, గ్రీన్స్, రెడ్స్, పింక్స్, బ్లూస్ ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా. సో నేను అంటే బ్లాక్, నాకు ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్, స్లీవ్లెస్ లో అనుకుంటూ బొచ్చడి బ్లౌజులు ఉన్నాయి. సో బ్లాక్ కి వెళ్లకుండా గ్రీన్, పింక్ అండ్ నేవీ బ్లూ, ఈ 3 కలర్ కాంబో అయితే తీసుకున్నాను. 3 కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి క్లాత్లు. ఓన్లీ ఈ లేస్ డిజైన్ ఒకటి చేంజ్ అయింది అనమాట. అంటే ఇది గ్రీన్ కలర్ కదండి, ఆకులు గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా అని ఆకులు డిజైన్ ఉంది. ఇదేమో పింక్ కలర్ కదండి, గులాబీలు పింక్ కలర్ లో ఉంటాయని దీనిపైన అంతా ఫ్లోరల్ డిజైన్, రోజెస్ డిజైన్ ఉంది. మరి బ్లూ మీద ఏముంది అని అడుగుతున్నారు కదా, నాకు అర్థమైంది. బ్లూ పైన కూడా ఫ్లోరల్ డిజైనే ఉంది, కాకపోతే చిట్టి పువ్వుల్లాగా ఉన్నాయి అనమాట. ఇలా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా
బ్లూకి ఉంది. ఈ రెండు అయితే ఆల్రెడీ నేను వేసేసుకున్నాను, ఇది ఇంకా వేసుకోలేదు, అందుకే ఇంకా ఇది ఇలా కవర్ లోనే ఉంది. బట్ సైజ్ కానీ, ఫిట్టింగ్ కానీ, కంఫర్ట్ కానీ, క్వాలిటీ కానీ, ఎవ్రీథింగ్ అన్ని కూడా బాగున్నాయండి. అందుకే ఇలా 3 రంగులు తీసుకున్నా. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. మన దగ్గర ఎలాంటి శారీస్ ఉన్నాయి, మనకి ఏ కలర్స్ కావాలి, మనం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఎలాంటి కలర్స్ యూజ్ అవుతాయి అనే దాన్ని బట్టి మీరు కాంబోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఒక బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు, 2 కావాలన్నా తీసుకోవచ్చు, 3 కావాలన్నా కూడా తీసుకోవచ్చు. నాకు ఎలాగో బ్లౌజ్లు ఎక్కువ పడుతుంటాయి కాబట్టి 3 కలర్స్ లో అయితే ఇవి తీసుకున్నాను. చాలా వర్త్ ఇవైతే లైక్రా బ్లౌజెస్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవి మీరు మెషిన్ వాష్ చేయకూడదు. మెషిన్ వాష్ చేస్తే ఇది ఎలాస్టిక్ కదా, త్వరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేనేం చేస్తా అంటే జస్ట్ వాటర్లో ఇలా అనేసి, అదే సర్ఫ్ వాటర్ లో ఇలా అనేసి ఆరేసేస్తా, అంతే అనమాట. మరి అంత ఖరాబ్ అయిపోయేది ఏమి ఉండదు కదా మన దగ్గర. సో మెషిన్ వాష్ వేయకుండా మీరు హ్యాపీగా హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో అదొక కాంబో. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ మీకు షేర్ చేస్తాను. ఈ బ్లౌజ్ అయితే నేను తరతరాలుగా యుగాలుగా చూస్తూనే ఉన్నాను అనమాట, బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేశాను. సో అదే ఈ బ్లౌజ్. ఇలాంటి స్లీవ్లెస్ బ్లౌజ్లు తక్కువ ప్రైస్ కి చాలా సార్లు కనిపిస్తుంటాయండి, రకరకాల కలర్స్ లో కనిపిస్తుంటాయి. కాకపోతే నాకేంటంటే స్లీవ్లెస్ అంటే నేను స్లీవ్లెస్ వేసుకుంటా, కానీ ఆ విత్ ఇంతన్నా ఉండాలన్నమాట. మరి స్ట్రాప్ లాగా సన్నగా ఉన్నా, లేకపోతే థ్రెడ్ లాగా ఉన్నా నేను అంత కంఫర్టబుల్ కాదు వేసుకోవడానికి. ఈ మాత్రం విత్ ఉంటే వేసుకుంటా. సో ఈ బ్లౌజ్ కి ఆ షోల్డర్ విత్ అంత వస్తుందా రాదా అనేది నా డౌట్. సో ఎందుకు ఇంకా ఆర్డర్ చేసి ఒకటి తెలుసుకుందాము అని చెప్పి లిటరల్ గా ఇదిగోండి ఆర్డర్ చేశాను. ఎందుకంటే దీని ప్రైస్ చాలా చాలా తక్కువ, 179 169 పడిందండి ఈ బ్లౌజ్ అయితే నాకు. ఈ బ్లౌజ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. అంటే నేను వేసుకొని చూసిన ఇలాగా ఫిట్టింగ్ బాగుంది. ఫ్రంట్ ఇలా ప్యాడ్స్ తోటి ఇచ్చారు, బ్యాక్ ఓపెన్, ఇది బ్యాక్ ఇలాగా 3 హుక్స్ వస్తాయి అనమాట. క్లాత్ కూడా బాగానే ఉంది, నాట్ టూ రఫ్ గా అయితే ఏమీ లేదు, బాగానే ఉంది. అండ్ దీనిలో ఒక ప్లస్ పాయింట్ అంటే డోరీ కూడా ఉంది, అండ్ దీనికి స్లీవ్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ స్ట్రాప్ చూసినప్పుడు స్ట్రాప్ ఇదిగోండి ఇంతే విడుతుంది. అబ్బా కొంచెం దీనికి డబల్ ఉండాలి నేను వేసుకోవాలి అంటే, ఈ మాత్రం విడుతు ఉండాలి. సో ఇంతే విడుతుంది అని అనుకునే లోపు నాకు ఈ చేతులు కనిపించినాయి అనమాట. వావ్, హ్యాండ్స్ ఉంటే ఇంకేం చెప్పండి, హ్యాండ్స్ అటాచ్ చేసుకోవచ్చు. కొంచెం ఇక్కడ వరకు వస్తాయి, అంటే పెద్దగా ఏం రావు హ్యాండ్స్, ఇంతే విడుతు ఇచ్చారు కదా, ఇదిగోండి ఇంతే విడుతు ఇచ్చారు కదా. సో ఇక్కడ వరకు వస్తాయి చాలు కదా నాకు, నేను అనుకోని ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. ఓ బాగుంది అని చెప్పి, ఎందుకంటే అంత తక్కువ ప్రైస్ కి ఒక బ్లౌజ్ వచ్చేసింది అని. అండ్ క్లాత్ కూడా చూసారు కదా, కొంచెం షైనీగా ఉంటుంది. ఇదేం సాఫ్ట్ క్లాత్ కాదండి, కొంచెం స్టిఫ్ గానే ఉంది బ్లౌజ్ అయితే. బట్ నాకైతే ఆ ప్రైస్ కి చాలా చాలా బెటర్ అని అనిపించింది. ఎక్కువ శారీస్ పైకి వెళ్ళాలంటే ఇలాంటి గోల్డ్ కలర్ అయితే ఎక్కువ శారీస్ పైకి వేయచ్చేమో అన్నట్టుగా గోల్డ్ ట్రై చేశాను. బికాస్ యాజ్ ఐ ఆల్రెడీ షేడ్ బ్లాక్ చాలా ఉన్నాయి కాబట్టి గోల్డ్ షేడ్ ట్రై చేశా. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి, షేడ్స్ బట్టి కూడా ప్రైస్ వేరీ అవుతుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది కూడా నాకు బాగా అనిపించింది. బేసికల్లీ ఇందులో కూడా నాకు సైజ్ దొరికింది. సైజ్ దొరికితేనే నేను బ్లౌజులు ట్రై చేయగలను, ఎందుకంటే నా సైజ్ చాలా చిన్నది, 32 కాబట్టి నాకు సైజ్ దొరికితేనే ట్రై చేస్తాను అనమాట. లక్కీగా ఇందులో దొరికింది. సో ఫైనలీ ట్రై చేసా. స్లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అండ్ కమింగ్ టు ద ఆర్గనైజర్స్, జ్యువెలరీ అనగానే ఫస్ట్ బాగా కొనేదంటే ఇయర్ రింగ్స్ అండి, అండ్ తర్వాత నల్లపూసలు. ఇవి 2 బాగా కొంటాను నేను. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలాగ మనకి బాక్స్ వస్తుంది అనమాట. ఆర్గనైజర్స్ లో ఇలా చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ లా ఉంటాయి. దీనిలో మనం అన్ని ఇలా వేసేసుకోవచ్చు. మనం యూజ్ చేసే ఇయర్ రింగ్స్ అన్ని ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇలా పేర్స్ వేసేసుకోవచ్చు. చిన్న చిన్నవి ఏంటంటే ఒకటి దొరుకుతుంది, ఇంకోటి దొరికే లోపల టైం పట్టేస్తుంది. సో నేను ఎవ్రీడే యూజ్ చేసే స్టడ్స్ కానీ చిన్న చిన్న ఇయర్ రింగ్స్, ఎవ్రీడే యూజెస్ ఏంటంటే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో వాటికి యూజ్ అయ్యేలాగా ఎవ్రీడే ఇయర్ రింగ్స్ అన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మొత్తం నల్ల పూసలు ఆర్గనైజ్ చేసుకున్నాను. నల్ల పూసలు కూడా పిచ్చి పట్టినట్లుగా ఉంటానండి. ఐ డోంట్ నో వై ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ బ్లాక్ బీడ్స్. సో ఇలాంటి చిన్న చిన్నవి అనమాట, 100 రూపీస్, 80 రూపీస్, 150 రూపీస్ ఇలా ఉంటాయి చూడండి. 50 రూపాయల నల్ల పూసలు కూడా ఉన్నాయి నా దగ్గర. సో అలా నల్ల పూసలు కూడా మారుస్తుంటాయి అనమాట ఎవ్రీడే. సో అందుకని అవి కూడా డైలీ యూజ్ చేసేవి ఇట్ సైడ్ ఆర్గనైజ్ చేసుకున్నా, డైలీ యూజ్ చేసే ఇయర్ రింగ్స్ ఇట్ సైడ్ ఆర్గనైజ్ చేసుకున్నా అనమాట. సో ఇలా అయితే మనకి ఈజీ, కళ్ళకు కనిపిస్తాయి, ఓకే ఇవి ఉన్నాయి, ఇది డ్రెస్ పైకి ఇది పెట్టుకోవచ్చు అని కళ్ళకు కనిపిస్తే పిక్ చేసుకోవడం ఈజీ, అంత ఏమి క్లమ్జీ అయిపోదు. అండ్ ఇది ఒక ప్లాస్టిక్ బాక్స్ లాగా వస్తుంది. అండ్ ఈ కంపార్ట్మెంట్స్ కూడా అడ్జస్టబుల్. దీని లోపల ఉన్న షీట్స్ మనం ఇలాగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఎక్కడైనా కావాలనుకుంటే ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇక్కడ షీట్ వద్దు, పెద్ద కాలం కావాలి ఇలాగా అనుకుంటే ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఇలా పెద్ద కాలం వస్తుంది అన్నమాట. సో అలా కూడా మనము ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చిన తర్వాత నాకు చాలా కన్వీనియంట్ గా ఉందండి. షెల్ఫ్ లో ఇలా పడేస్తాం కదా ఇయర్ రింగ్స్ రోజు పెట్టుకొని, అవన్నీ నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. అండ్ ఇందులో అయితే నేను స్టడ్స్ ఇట్లాంటివి ఎవ్రీడే యూసేజ్ అన్ని అందులో పెట్టేసా. బట్ ఇయర్ రింగ్స్ అనేసరికి పెద్ద పెద్దవి కూడా కొంటుంటాను నేను. సో అట్లాంటి వాటికి అన్నిటికీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇదిగోండి
ఈ ఆర్గనైజర్ బాగా యూజ్ అవుద్ది. ఇది మనకి హ్యాంగర్ టైప్ లో వస్తుంది అన్నమాట. హ్యాంగర్ రాదు, జస్ట్ ఇది వస్తుంది. మన దగ్గర ఉన్న హ్యాంగర్ ని పెట్టి హ్యాంగర్ క్లాజెట్ లో పెట్టేసుకోవడమే. సో దీంట్లో ఏంటంటే మనకి ఇలాగా కంపార్ట్మెంట్స్ వచ్చినాయి. పైగా అది ట్రాన్స్పరెంట్ కవర్ తో వస్తాయి కాబట్టి అక్కడ ఏ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఏంటి అన్నీ కనిపిస్తుంటాయి అనమాట. సో మనకు చూడడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటాయి చూడండి, ఇట్లాంటివన్నీ కూడా మంచిగా ఈజీగా అకామిడేట్ చేసేయచ్చు. ఇందులో పెద్ద సైజ్ ఉన్నా సరే మంచిగా పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. సో ఇట్ సైడ్ అంతా ఇలా ఉంది కదా, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలాగ వెల్క్రో తోటి ఇలా చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా ఇచ్చారు. వీటికి ఇవి ఎందుకంటే ఇలాగ చైన్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి అనమాట. ఇదిగోండి ఇలాగ రకరకాల నా దగ్గర ఆక్సిడైజ్ జ్యువెలరీ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా మన దగ్గర చైన్లు, అట్లాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ చైన్స్ కన్నిటికి స్ట్రాప్స్ కి ఇలా పెట్టేసుకుంటే, ఇలా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి అంతే, ఒక్క గ్లాన్స్ లో మొత్తం అన్ని కనిపించేస్తాయి. ఏది కావాలంటే పిక్ చేసేసుకోవచ్చు ఈజీగా. కొన్నిసార్లు కళ్ళకి కనిపించకపోతే ఐ రియలీ ఫర్గట్, మర్చిపోతాను అనమాట. సో ఇలా అయితే మనకి ఆర్గనైజింగ్ ఈజీగా ఉంటుంది, మన కళ్ళకి అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో జ్యువెలరీ ఆర్గనైజింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ కొనేది ఏంటి అంటే కాస్మెటిక్స్. మనం డైలీ యూజ్ చేసే లిప్స్టిక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి, కాస్మెటిక్స్, మేకప్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ కూడా బాగానే కొంటూ ఉంటా. అవి మెయిన్ గా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ అండి, ఎందుకంటే చిన్న చిన్న పెద్ద పెద్ద అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి కదా. అండ్ దట్టు నేను లిప్ షేడ్స్ బాగా ట్రై చేస్తుంటాను అనమాట. రకరకాల కొంచెం కలెక్షన్ బాగానే ఉంది నా దగ్గర. అండ్ లిప్ షేడ్స్ అనేసరికి ఇదిగోండి కొత్త లిప్ షేడ్ చూస్తున్నారు కదా, ఈ లిప్ షేడ్ వేసుకున్నాను. ఇది పాప్ ఎక్స్ఓ అని ట్రూపర్ దీని షేడ్ పేరు. అయితే కొద్దిగా పింక్ లోనే వైన్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది అనమాట, కొంచెం డార్కర్ షేడ్. నేను న్యూడ్ షేడ్స్, లైట్ షేడ్స్ ఇట్లాంటివి చాలా ట్రై చేస్తాను. న్యూడ్ షేడ్స్ ఇట్లాంటివన్నీ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాము. కొంచెం షాప్స్ కి లేకపోతే షూట్స్ కి ఇలాగ ఎప్పుడైనా వెళ్ళాలి అన్నప్పుడు బ్రైట్ షేడ్స్ లైక్ రెడ్స్ లాంటివి యూజ్ చేస్తా. సో ఐ వాంటెడ్ టు ట్రై దిస్ షేడ్. ఎందుకంటే మనం రెగ్యులర్ గా ఒకటే షేడ్ యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ఫేస్ కి అది అలవాటు అయిపోతుంది. మనం ఎప్పుడైనా చేంజ్ కావాలి అనుకున్నప్పుడు ఆ షేడ్ ని కొంచెం చేంజ్ చేసి వేరే కలర్ ఏదైనా ట్రై చేసాం అనుకోండి, చేంజ్ బాగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే అలా చేంజ్ చేసే ఈ కలర్ వేసాను. ఇందుకే ఎలా ఉందండి, నాకు సూట్ అయింది ఈ కలర్, కొంచెం డార్కర్ షేడ్, బట్ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ ఇది లిక్విడ్ లిప్స్టిక్ కాబట్టి మనకి అప్లికేషన్ ఈజీ అండ్ స్మచ్ ప్రూఫ్ కూడా. అంత ఈజీగా ఏం చెరిగిపోదు ఫుడ్ తిన్నా ఏం తిన్నా. బట్ లిక్విడ్ లిప్స్టిక్ యూజ్ చేసేటప్పుడు ముందు లిప్ బామ్ యూజ్ చేసి ఆ తర్వాత మనం లిక్విడ్ లిప్స్టిక్ యూజ్ చేయడం బెటర్. ఇన్ కేస్ మీకు తర్వాత ఈ డ్రై ఫీల్ వద్దు అని అనుకుంటే దానిపైన కూడా కొంచెం మాయిశ్చరైజర్ అది నేను లిప్ బామ్ అప్లై చేసుకోవచ్చు, లేదా గ్లాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ షేడ్ అయితే ట్రై చేసా. ఒకటేలాగా ఫేస్ చూసి బోర్ కొడుతుంది అని అనుకుంటే 2 స్టెప్స్ లో మన ఫేస్ ని ఈజీగా మార్చుకోవచ్చు అండి. ఒకటి మన స్టిక్కర్ సైజ్, మన బొట్టు స్టైల్ గానీ సైజ్ గానీ కలర్ గానీ చేంజ్ చేయడం వల్ల ఫేస్ చేంజ్ అవుద్ది. నెక్స్ట్ మన లిప్ షేడ్, మనం వేసుకునే లిప్స్టిక్ షేడ్ చేంజ్ చేయడం వల్ల కూడా మన ఫేస్ లుక్ మారుతుంది అని అంటారు. సో అప్పుడప్పుడు అలా మారుస్తుండాలన్నమాట. ఈ లిప్ షేడ్ అయితే ఐ రియలీ లైక్ దట్, బాగుంది అని అనిపించింది. చేంజ్ బాగా కొట్టచ్చినట్టుగా అనిపిస్తుంది అని అనిపించింది. సో ఇందుకు నాకు సూట్ అయిందా లేదా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో కాస్మెటిక్స్ కూడా ఇన్ని కొంటుంటాం కాబట్టి కాస్మెటిక్ ఆర్గనైజర్ కావాలి కదండి, దానికోసమే ఇదిగోండి ఇది కాస్మెటిక్ ఆర్గనైజర్ అనమాట. ఇది పైన ఇలా ఉంటుంది, కింద 2 పెద్ద డెస్క్లు 2 చిన్న డెస్క్లు ఇలా వస్తాయి. 4 డ్రావర్ లాగా వస్తుంది అనమాట. మొత్తం అన్ని మన మేకప్ ఐటమ్స్, లిప్స్టిక్స్, కాజల్స్, బ్లషెస్ లేదా కాంపాక్ట్స్, బ్రష్లు ఇట్లాంటివన్నీ కూడా మనం ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఆర్డర్ చేసా. ఆల్రెడీ ఇది చేసి చాలా రోజులు అయింది అండ్ నేను వాడేస్తున్నాను కూడా. దీన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను చూపిస్తాను అన్నాడు. మీకు చూపిద్దామని షెల్ఫ్ లోంచి తీసి ఇక్కడ పెట్టాను అనమాట. ఇదిగోండి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. పైన అంతా కొంచెం లిప్ షేడ్స్, కాటుకులు ఇట్లాంటివన్నీ పెట్టుకున్నా. డైలీ యూజ్ చేసే కాంపాక్ట్ లాంటివి అండ్ తక్కువగా యూజ్ చేసే బ్లషెస్ లేకపోతే ఇలా ఉంటాయి కదా ఐ షేడ్స్, అట్లాంటివన్నీ ఈ కింద డస్ట్బిన్ లో ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ రెగ్యులర్ గా యూజ్ చేసే లిప్ షేడ్స్ ఇట్లాంటివన్నీ. ఇది మనకి ఇలాగా విడివిడిగా కూడా వస్తుందండి, కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం కావాల్సిందే స్పేస్, ఇలా పెట్టుకుంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా, అందుకని ఎందుకునండి దీని మీద పెట్టుకున్నా. ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్ గా నా షెల్ఫ్ లో సరిపోయింది నా డ్రెస్ మిర్రర్ వెనకాల. సో రోజు ఇలా చూడగానే హ్యాపీగా అక్కడ ఇలా పిక్ చేస్తున్నా, యూజ్ చేస్తున్నా, మళ్ళీ అక్కడ పెట్టేస్తున్నాను. సో షెల్ఫ్ చాలా నీట్ గా అనిపిస్తుంది అనమాట. ఇది ప్లాస్టికే బట్ మంచి ఒక సాలిడ్ ప్లాస్టిక్ లా ఉంది, మరి పల్చని ప్లాస్టిక్ లా కాకుండా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇది ఇంకో ఆర్గనైజర్ అనమాట. సో ఇవి ఈసారి నేను మీకు షేర్ చేయాలనుకున్న ప్రోడక్ట్స్ అన్ని అండి. ఇవన్నీ కూడా అమెజాన్ లో తీసుకున్నవే. సో మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుద్ది అని అనిపిస్తే మీరు డెఫినెట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.